వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, మేబీ వెళ్తా నేను మా తమ్ముడు వెళ్తాం, నేను మోస్ట్లీ. దట్స్ వాట్. అండ్ జడ్జెస్ని ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తా, బాగా స్కిట్ చేస్తే చాలండి ఇంప్రెస్ అవుతారు అంతే. అక్కడ జెన్యున్గా ఇస్తారండి, మనం ఎంత బాగా చేస్తే అంత బాగా అవుతారు, ఎంత బాగా చేయకపోతే అంత చిరాకు పడతారు, అలా బలవంతంగా భరిస్తుంటారు. ఆబ్వియస్లీ మార్కులు ఇస్తారు కదా, బాగా చేస్తే 10-10, ఏం లేకపోతే 8-8, ఇంకా ఏం లేకపోతే ఏం ఇస్తారా, మొన్న ఒకసారి 0 కూడా ఇచ్చారు, అందరూ తెలిసే ఉంటుంది. బాగా చేయమని కొంచెం స్వీట్, వెరీ క్లోజ్ టు అస్ అంతే. నాగబాబు గారు ఉన్న అందరి టీంతో చెప్పాలంటే మా టీంతో కొంచెం ఎక్కువ మాట్లాడతారు, కానీ స్కిట్ బాగా చేయకపోతే వాళ్ళు సుధీర్ గారితో బాగా మాట్లాడతాం కదా అని చెప్పి నేను 10 మార్కులు ఇవ్వమాట, బాగా చేయకపోతే మన 0 కూడా ఇచ్చారు మాకు. సో దే ఆర్ వెరీ కీన్ అబౌట్ దర్ జడ్జ్మెంట్ మాట. జడ్జ్మెంట్ విషయంలోని నో మర్సీస్. లైక్ ఐ మీన్ సుధీర్ టీం తెలుసు కదా, వీళ్ళ టీం ఇంకా బాగా చేస్తారు కదా, వీళ్ళ టీం మాకు క్లోజ్ కదా, రిలేటివ్స్ కదా, అయ్యే ఉండమాట. డూ ద స్కిట్ అండ్ విన్ ద స్కిట్ అంతే. ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ మై మార్క్స్ విల్ బి ద సేమ్ మాట. ఎంత క్లోజ్ అన్నా ఉంది, మళ్ళీ మార్క్స్ ఇచ్చేసి 8 అయిపోయింది, 0 అయిపోయింది, బయటకు వచ్చినా మళ్ళీ మామూలుగానే మాట్లాడతారు అనమాట. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ జడ్జ్మెంట్ అండ్ ఆల్. లైక్ ఐ మీన్ దే ఆర్ ఆల్వేస్ దట్. ఈవెన్ రోజా గారు కూడా. మీవి ఆటో పంచ్లు అవన్నీ స్పాంటేనియస్గా రావాలి, మీరు దానికి కూడా ముందు రాసుకుంటారా లేకపోతే స్టేజ్ మీద వచ్చేస్తారు? ప్రాక్టీస్ చేస్తాం, ఆన్ ద స్టేజ్ కొన్ని సడన్ గా వస్తే వేసేస్తుంటాం. బేసిక్ గా బయట మాట్లాడితే నా స్టైల్ అంతే, ఈ ఆటో పంచ్ స్టైల్ ఉంటుంది నా మాట్లాడేది అంతా. సో అదే స్క్రిప్ట్ లో ఫాలో అవుతుంటాను. ఒకసారి ఆన్ ద స్పాట్ మా సీనియర్ వేస్తుంటాడు, నేను వేస్తుంటాను, వీడియో వేస్తుంటాను. అలవాటు అయిపోయింది ఇప్పుడు అందరికి కూడా, ఆటోలు అంటే ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఆటోకి ఒక బ్రాండ్, ఆటో అంటే ఆటో కాకుండా ఒక బ్రాండ్ వరకు తీసుకెళ్ళి ఆటో అంటే ఆటో రాంప్రసాద్ చూస్తుంటారు ఎక్కువ. స్టేషన్ లో దిగి బయటకు వచ్చినా ఒకసారి మనం ఆటో అనగానే తక్కువ నన్ను పిలిచడం చూస్తా, మామూలుగా ఆటో అంటారు బాబు ఆటో అని, అలా వెళ్ళిపోతుంటది. అండ్ మీరు మూవీస్ లో కూడా వేస్తున్నారు కదా? అవునండి, ఖైదీ నెంబర్ 1 లో కూడా ఖైదీ 150 చేశాను. సో ఇలా మూవీస్ ఉన్నప్పుడు ఈ స్కిట్స్ ప్రిపరేషన్, రైటింగ్ పార్ట్ అంతా మీరే కాబట్టి అది డిస్టర్బ్ అవ్వదా స్కెడ్యూల్? సినిమాకి జబర్దస్త్ కి ఏం పెద్దగా స్కెడ్యూల్ ఏం ఉండదండి. మంచి అందరూ బిజీ అంటారు, కానీ బిజీ టైంలో టైం వేస్ట్ ఎక్కువ చేస్తారు అందరూ, అవును కదండి. ఆ బిజీ అని మాట చెప్పే బోల్డ్ టైం ఉంటుంది రాసుకోవడానికి, చేసుకోవడానికి. ఖాళీ బోల్డ్ ఉంటుంది రాసుకోవాలంటే. నేను జబర్దస్త్ మంత్లీ మాకు 2 days అంతే, మంత్కి 2 days అంతే సరిపోతుంది జబర్దస్త్కి చేయడానికి. మాకు రాయడానికి ఒక 2 days కూర్చుంటే సరిపోతుంది అంతే. మిగతాప్పుడంతా మిగతా షూటింగ్స్, ఈవెంట్స్, ఈ టీవీ ప్లస్ ఇప్పుడు పటాస్ షో వస్తుంది, అదే ఒకటి చేస్తున్నాం, అంత హ్యాపీ. మీరంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు ఇప్పుడు, ఒకప్పుడు ఏమి ఎవరికి తెలియదు, మీ పేరు తెలియదు, మీరు తెలియదు. ఇప్పుడు జబర్దస్త్ వల్ల అందరికీ తెలుసు. సో ఈ స్టార్డమ్ వచ్చాక యాటిట్యూడ్ లో చేంజ్ వచ్చిందా? 110% చేంజ్ వస్తుంది, ఎవరికైనా వస్తుంది, అది నాకే కాదు ఎవరికైనా వస్తుంది. యాటిట్యూడ్ చేంజ్ ఇస్ లైక్ ఐ మీన్ వాట్ వే, ఓన్లీ పాజిటివ్ వే ఆర్ ఎల్స్ నెగటివ్ వే? యువర్ క్వశ్చన్ ఇస్. అందరికి పాజిటివ్ ఉండాల్సిన అవసరం లేదు, అందరికి నెగటివ్. ఏది అందరికి పాజిటివ్ చేంజ్ అనేది మాత్రం వస్తుంది కంపల్సరీ. ఎనీబడి, ఇట్స్ ఎ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఎనీవన్ ఆన్ దిస్ ఎర్త్, if you get a sudden stardom, or if you get a sudden stardom, your attitude will definitely change. అది how you behave with people you can understand మాట. నేను ఇప్పుడు ఒకలాగా అందుకు ఇంట్లోనే మా మమ్మీ వాళ్ళతో ఒకప్పుడు బాగా రెగ్యులర్గా మాట్లాడడం, రెగ్యులర్గా వాళ్ళతో అంటే టైం స్పెండ్ చేయడం అంతా ఉంటుంది. ఇప్పుడు మమ్మీ వాళ్ళతో సినిమాకి వెళ్ళాలంటే నాకే ఏదోలా ఉంటుంది అనమాట. సినిమాకి వెళ్ళాలంటే అరే అమ్మ ఫ్రీగా ఎంజాయ్ చేయలేరు, నేను వస్తే మీ పక్కన కూర్చొని చూడాలంటే చూడలేను. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఈ స్టార్డమ్ అండ్ ఆల్. వెళ్ళట్లేదు అని అంటే దట్ డజంట్ మీన్ ఐ గాట్ యాటిట్యూడ్. ఇట్ మీన్స్ దట్ ఐ కాంట్ ఎంజాయ్ మూవీ విత్ మై పేరెంట్స్ యాజ్ ఐ ఎంజాయ్డ్ 4 years back. 4 years back నేను పేరెంట్స్ నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఇప్పుడు నేను ఎంజాయ్ చేయలేను. ఇప్పుడు నేను లైక్ ఐ మీన్ వాళ్ళతో రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చొని తినాలంటే తినలేను అనమాట. ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్. అది జనాలు అభిమానం, దాన్ని మనం కాదనిలే అన్నమాట. ఇప్పుడు ఎవరైనా వచ్చేసరికి అరే సుధీరన్న మీరేం ఇక్కడ నా ఫోటో తీద్దాం, ఐ హ్యావ్ టు గో అండ్ గివ్. సో ఇది నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అందుకే వెళ్ళట్లేదు అంటే దాన్ని యాటిట్యూడ్ అంటే నేనేం అనలేను. దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. అదేదో మనం ఇంట్లో కూర్చొని తిందాం, ఇంట్లో హోమ్ థియేటర్లోకి సినిమా చూద్దాం, లేదంటే ఎప్పుడన్నా సెకండ్ షో కూడా తెలియకుండా నైట్ టైం వెళ్దాం, అలా చేయాలి. దాన్ని యాటిట్యూడ్ చేంజ్ అయిందంటారా అంటే ఐ డోంట్ నో హౌ యూ రిలేటెడ్ టు దట్ యాక్చువల్లీ. అండ్ ఇన్ జనరల్లీ ఫ్రెండ్స్తోని వాళ్ళతోని మాట్లాడడం కూడా ఎప్పుడు హ్యాంగ్ అవుట్ అయ్యేవాళ్ళం కూడా తక్కువ అవుతాం. అది ఎందుకు అవుతాము అని అంటే బికాస్ ఆఫ్ దిస్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు గో అండ్ పార్టీ విత్ మై ఫ్రెండ్స్ యాజ్ ఐ డూ ఎవ్రీ టైమ్, ఇప్పుడు కూడా మళ్ళీ వెళ్ళాలి అని చెప్పానంటే ప్రతిసారి వెళ్ళలేమాట అలాగే. ఎందుకంటే జనాలు అందరూ ఉంటారు, చూస్తూ ఉంటారు, సుధీర్ అరే ఎప్పుడు చూసినా అమ్మ పార్టీలో ఉంటాడే, లేకపోతే ఇంకే ఎప్పుడు చూసినా సినిమాకి వస్తూ ఉంటాడే, ఎప్పుడు చూసినా రెస్టారెంట్లో ఉంటాడే అని అనుకోకూడదు కదా. వీ షుడ్ గివ్ దట్ రెస్పెక్ట్. లైక్ ఐ మీన్ అలా వాళ్ళు అనుకోకూడదు అనడానికి ఇంట్లోని కొన్ని రోజులు వీ షుడెంట్ గో అవుట్.
ఇంట్లో ఉండాలి, స్టిక్ టు హోమ్ అండ్ ఆల్. అండ్ ఇఫ్ యూ కాల్ దట్ యాటిట్యూడ్, ఐ కాంట్ ఆన్సర్ దట్. దట్ ఈస్ చేంజింగ్ యువర్ బిహేవియర్. యాటిట్యూడ్ అంటే ఇలా మిమ్మల్ని మీరు మార్చుకోవడం అంటే పరిస్థితులు బట్టి కానీ కాదు. ఇప్పుడు స్టార్డమ్ వచ్చాక ఆబ్వియస్గా అందరితో సేమ్గా ఉండలేరు, ద వే యూ బిహేవ్. అలాంటప్పుడు కొందరికి నచ్చుద్ది, కొందరికి చూడరా స్టార్ అయిపోయాక ఇలా చేస్తున్నాడు, అలాంటి ఫేస్ చేశారు దగ్గర వాళ్ళ నుండి, బయట వాళ్ళు అంటాం కదా, దగ్గర వాళ్ళు కూడా చాలా మంది మారిపోయారా, అది అయిపోయిన తర్వాత మారిపోయారా. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ మారిపోయారా, ఎందుకు అలా అంటారో కూడా నాకు అర్థం కాదు. ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. యూ వాంట్ సంథింగ్, కమ్ టాక్ టు మీ, ఐఎమ్ దేర్ ఫర్ యూ. If I am not calling you, don't say I got attitude. If I am not calling you or not talking to you, don't say that I got attitude. Maybe I am busy with my shoots. If I get some free time, I want to sleep. లేదంటే ఇంకేదన్నా బయటికి వెళ్ళాలని నాకు పనులు ఉంటాయి, నాకు అంటే 100 పనులు ఉంటాయి కదా. సో నేను ఫోన్ చేయట్లేదు, లేకపోతే నీ ఫోన్ ఎప్పుడైనా ఒకసారి ఆన్సర్ చేయలేదు, లేదంటే 1-2 సార్లు కాల్ చేసావు, నేను ఆన్సర్ చేయలేదు, ఇంటర్నెట్లో కాల్ చేయడం మర్చిపోయాను. ఎవరైనా అవనండి, అది మైట్ బి మై సిస్టర్, లేదంటే మై ఫ్రెండ్ ఆర్ మై ఆంట్, అంకుల్, ఎనీవన్. Don't say that he got attitude, she got attitude, he or she, anyone. Actor or actress. Maybe they're busy, you have to understand. And you have to just wait for them to call back or else leave a text. ఇది నాకు చాలా విషయాలు నాకు జరిగింది ఇన్ పర్సన్. ఐ డోంట్ నో అబౌట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్. నాకు జరిగింది అనమాట. ఎందుకు అంటే నాతో అంటే నేను క్లోజ్గా లేకుండా నార్మల్గా ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో, సుధీర్తో ఎక్కువ మాట్లాడిన వాళ్ళు, సుధీర్ అయిపోయిన తర్వాత చాలా మంది ట్రై టు కాల్ మీ, అరే ఏంట్రా మనోడు సూపర్, నువ్వు మంచి లెవెల్కి వెళ్ళిపోయారు, అది ఇదండి. సో వెన్ ఐఎమ్ నథింగ్, నో బడీ ఈస్ విత్ మీ. వెన్ ఐఎమ్ సంథింగ్, పీపుల్ ఆర్ ట్రైంగ్ టు కమ్ టు మీ. ఓకే, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ టాకింగ్ టు దెమ్ ఇన్ మై బిజీ టైమ్స్, ఇఫ్ దే ఆర్ కాలింగ్, ఇఫ్ ఐఎమ్ నాట్ టాకింగ్ టు దెమ్, యూ ఆర్ నేమింగ్ ఇట్ ఎస్ యాటిట్యూడ్. అది నేను ఆ కాన్సిక్వెన్స్ నాకు అర్థం కాలేదన్నమాట వాళ్ళతో. ఎందుకో నాకు ఐ డోంట్ అండర్స్టాండ్. అరే ఎందుకంత ఫీల్ అవుతాను, నా బెస్ట్ ఫ్రెండే, మై బెస్ట్ బడీ టోల్డ్ మీ, he is in Mumbai, he is working for some software company, his name is Megnath. And రీసెంట్గా వాడిని కలిసినప్పుడు అన్నాడు మాట, కాల్ చేయమంటారా అని చెప్పానంటే, నువ్వు బిజీ అయిపోయి కదరా బాబాయ్, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను కాల్ చేయను. నువ్వు చేయొచ్చుగా అంటాడు. నేను చేయొచ్చు అంటే, నువ్వు జాబ్ చేస్తున్నారా, నీకు కంప్లీట్గా పొద్దున్న రాత్రితో పని ఉంటుంది, నా పని ఎప్పుడు ఉంటుందో ఏముంటుందో నాకు తెలియదు, నువ్వు కాల్ చేస్తే నేను బిజీగా లేకపోతే మాట్లాడతాను, లేదంటే మేనేజర్ కాల్ చేసేదని మళ్ళీ రిటర్న్ చేస్తాను నేను. అంటే నువ్వు ఇప్పుడు స్టార్ అయిపోయావు కదా, నువ్వు యాక్టర్ అయిపోయావు కదా, లేకపోతే స్టార్ వచ్చింది కదా. సో ఇట్స్ ఆల్ హ్యాపెన్స్. మేబీ వాళ్ళ వల్లే మనకు అలా అనిపిస్తుందేమో, కానీ ఐ డోంట్ ఫీల్ ఇట్స్ యాటిట్యూడ్. చెప్పండి మీ లైఫ్లో. అంతే, ఆడు చెప్పింది సేమ్ అంతే. యాటిట్యూడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, బయటకు వెళ్తే ఫోటో అడుగుతారు, ఇస్తాం ఒక ఫోటో, రెండోది అడిగితే ఇస్తాం. ఆటోమేటిక్గా 4, 5, 6 అలా వస్తుంటావు. బయట ఈవెంట్కి వెళ్ళాం అనుకోండి, ఒకేసారి 100 మంది 200 మంది ఉంటారు, అందరికీ ఫోటోలు వెళ్ళాం కదా మనం. ఈవెన్ నేను కాదు, నా ప్లేస్ మీరు ఉన్నారు, మీకు 100 మంది ఫోటోలు పెడితే మీకు ఎలా ఉంటుంది తెలుసా, కంటిన్యూగా ఇవ్వలేరు మీరు, అంటే ప్రతిదానికి టైం ఉంటుంది కదా ఇప్పుడు వద్దులేండి అనే. సో దానికి కూడా మనం కొంచెం ఇప్పుడు వద్దంటే వీడికి యాటిట్యూడ్ పెరిగిందిరా, పెద్ద విషయం, సింపుల్. మనకి యాటిట్యూడ్ పెరిగింది అనే విషయం ఫోటోలో తెలిసిపోతుంది. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఇష్టపడి ఫోటో అడిగి ఇవ్వలేదని వెంటనే చేంజింగ్ మ్యాట్ అంటే 10 మంది 20 మంది వస్తారు కదా, ఒకడు ఫోటో వేసింది మిగతాలు ఇవ్వకపోతే ఏమనుకుంటారు, మనకేదో పని ఉంటుంది, కంటిన్యూ ఫోటో ఇవ్వాలని చిరాకేస్తుంది అలా అన్నింటికి. ఇది మనం లేక కాదు, ఇప్పుడు వద్దు భయ నేస్తా అంతే ఏదో. సో దాని యాటిట్యూడ్ అనుకుంటారు, వాళ్ళకి తెలియదు, వాడితో కంటిన్యూ 10-20 ఫోటోలు తీసుకోవాలి కాబట్టి ఆడికి అదే ఫీలింగ్ వస్తుంది. అన్నిసార్లు ఫ్లాష్ కంట్లో పడతా ఉంటే ఆ బాధ చిరాకు ఉంటుంది అంతే, ఏముండదు. ఆ ఫ్లాష్ కళ్ళలో పడతా ఉంటుంది, ప్రతిసారి నవ్వుతూ ఉండాలి. సో దానికి యాటిట్యూడ్ వేస్తారు అంతే.